శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శరదాంభోజవదనాం వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః స్ఫటికరచితవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాః కరాబ్జైః దధతమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విదితాఖిల శాస్త్ర సుధాజలధే వివిధోపనిషత్కలితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశిక మే శరణం. మనం చెప్పుకోబోయేది మంత్రమాతృకా పుష్పమాలాస్తవం అని ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి ఒక స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం. ఇది గొప్ప యోగం, అమ్మవారి అనుగ్రహం చేత మనకు లభించింది. ముందే చెప్పినట్లుగా ఇది ఆరాధన ఇందులో చెప్పబడింది కనుక అందులో నామకరణానికి విషయానికి ఏం దూరం లేదు. ఇందులో అంతా చెప్పబడింది ఆరాధన. అమ్మవారిని పూజించడం ఇందులో విషయం. పూజ అనగానే మనకు చాలా తేలిక భావం కలుగుతుంది. కారణం ఏంటంటే జ్ఞానం అనే విషయంపై ఆసక్తి ఉండడం సహజం. సాధారణంగా జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయివి కదా, ఇవి చెప్పుకోవడం ఏంటి అనిపిస్తుంది మనకి. కానీ ఈ పూజను రచించిన వారు ఆదిశంకర భగవత్పాదులు మర్చిపోవద్దు. శంకర భగవత్పాదులు ఏ స్థాయిలో వారో మనకు తెలుసు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి మహానుభావుడు ఆయన. అహం బ్రహ్మాస్మి మొదలైనటువంటి మహావాక్యముల్ని ప్రతివారి అనుభవంలోకి వచ్చేలాగా వివిధ గ్రంథాల ద్వారా అందించిన మహాత్ముడు.
అటువంటి ఆయన మనకి ఈ ఆరాధన రూపంలో ఒక స్తోత్రాన్ని ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉండేది మానసిక పూజ స్తోత్రం అంటారు దీన్ని. కానీ దీనికి గురువుగారు పెట్టిన పేరు మంత్ర మాతృకా పుష్పమాలా స్తవము. ఇది మంత్ర మాతృకా పుష్పమాలా స్తవం. గురువుగారు అమ్మవారి యొక్క అన్ని రూపముల్ని భావన చేసి స్తోత్రాలు రచించారు. కానీ ప్రధానంగా ఆయన శ్రీ విద్యోపాసకులు. ఎందుకంటే తాను ప్రతిపాదించిన బ్రహ్మ విద్యని ఆయన శ్రీ విద్యోపాసన ద్వారా పరివ్యాప్తం చేయగలిగారు. అది మనకు స్పష్టంగా సౌందర్యలహరి రచన ద్వారా తెలుస్తుంది. ఆయన యొక్క పీఠముల యందు శ్రీచక్రోపాసన వ్యాప్తి చేయడమే కాక అనేక క్షేత్రముల్లో శ్రీచక్ర ప్రతిష్ఠ చేయడం బట్టి గురువులు శ్రీ విద్యోపాసకులు అనేది స్పష్టమవుతున్నది. అంటే తాను ఏ బ్రహ్మ విద్యను చెప్తున్నారో ఆ బ్రహ్మ విద్యకి శ్రీ విద్యకి ఏమీ భేదం లేదు అని. అయితే శ్రీ విద్య శ్రీచక్రము అంటే బాహ్యమైన పూజలు ఇవన్నీ కూడా. శ్రీచక్రము శ్రీయంత్రము ఒక అమ్మవారి స్వరూపము ఇవన్నీ చూస్తే బాహ్యంగా గోచరిస్తూ ఉంటాయి. మరి గురువుగారు అసలు ఈ బాహ్యాన్నంతటినీ విడిచిపెట్టినటువంటి ఒక అనంతమైనటువంటి పరబ్రహ్మ నిర్గుణతత్వం గురించి ప్రకటించిన వారు ఈ సగుణమైన ఈ ఉపాసన ఆరాధనని ఎందుకు తెలియజేశారు అంటే వెంటనే సమాధానంగా మందాధికారుల కోసం అని చెప్తాం. అది కూడా సమంజసం కాదు. జ్ఞానము భక్తి ఈ రెండిటికి భేదము లేదని, అలాగే సగుణము